రాయలసీమను అభివృద్ధి చేసిందే సీఎం చంద్రబాబు అన్నారు మంత్రి సవిత. అనంతపురంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన సూపర్ 6 సూపర్ హిట్ సభకు ప్రజలు భారీగా తరలి వస్తున్నారని ఆమె చెప్పారు. రాష్ట్ర ప్రజలకు ఏడాదిన్నర కాలంలో కూటమి ప్రభుత్వం ఏం చేసిందో సభలో చెబుతామన్నారు సవిత. పార్టీ మనుగడ కోసమే జగన్ రైతు కోరుబాట అని డ్రామాలు ఆడుతున్నారని మంత్రి విమర్శించారు. జగన్ ప్రజా సమస్యలపై మాట్లాడాలి అనుకుంటే అసెంబ్లీకి వచ్చి చర్చించాలి అంటున్న మంత్రి సవితతో మా ప్రతినిధి జగదీష్ ఫేస్ టు ఫేస్. కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన 15 నెలల్లోనే సంక్షేమ పథకాలను అందించాము. అందులో భాగంగానే సూపర్ 6 సూపర్ హిట్ కార్యక్రమాన్ని అనంతపురం పట్టణంలో ఏర్పాటు చేశారు. నాయకులతో కూడా ఏర్పాట్లు నిమగ్నమైనారు. మొత్తం మంత్రి సవిత ఉన్నారు. ఆమె అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి చెప్పండి, కూటమి ప్రభుత్వం ఏర్పడినాక అనంతలో ఇంత భారీ సభ ఎప్పుడు కూడా ఏర్పాటు చేయలేదు. ఎట్లా ఏర్పాటు అనేది ఎంతవరకు పూర్తయి? ఏర్పాట్లన్నీ బాగా పూర్తిగా అండి. అన్ని పార్కింగ్ కావచ్చు, మరి అకామిడేషన్ కావచ్చు, మరి ఎక్కడ పబ్లిక్ ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా, ఏ చెట్లు నరకకుండా, ఏ పరదాలు కట్టకుండా ప్రశాంతంగా ప్రజలు బహిరంగ సభకు స్వచ్ఛందంగా కూటమి ప్రభుత్వంలో జరుపుతున్న మొట్టమొదటి సభ. మరి భారీ జన సమీకరణ, ఎందుకంటే ప్రజలు కూడా స్వచ్ఛందంగా, ఎందుకంటే అతి తక్కువ కాలంలోనే మరి 15 నెలల్లోనే మేము ఏదైతే మాట చెప్పామో ఆ మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. అదేవిధంగా మరి మేము ఏప్రిల్ 1వ తారీఖు నుంచే పెన్షన్ అన్నాం. 4000 పెన్షన్ కావచ్చు, 3000 నుంచి 6000 వికలాంగుల పెన్షన్ కావచ్చు, మరి 100% 15,000 కావచ్చు, తల్లికి వందనం కావచ్చు, అన్నదాత సుఖీభవ కావచ్చు, దీపం 2 కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్లు కావచ్చు, అదేవిధంగా మరి ఈరోజు మెగా డిఎస్సి కావచ్చు, పరిశ్రమలు తరలిపోయిన పరిశ్రమలతో పాటు కొత్త పరిశ్రమలు కూడా తెస్తున్నారు. యువగాల అధినేత నారా లోకేష్ బాబు గారు. మరి డొక్కా సీతక్క కావచ్చు, డొక్కా సీతక్క పేరు మీద భోజనాలు కావచ్చు, ఈరోజు చెప్పనివి కూడా మేము అనేక కార్యక్రమాలు చేసి ఈరోజు రాష్ట్రాన్ని అభివృద్ధిలో పరుగులు పెడుతున్నాం. ఒక పక్క పోలవరం, ఒక పక్క అమరావతి, ఒక పక్క ఇరిగేషన్ ప్రాజెక్టులు, ముఖ్యంగా రాయలసీమకు ఈరోజు తాగునీరు సాగునీరు వచ్చాయి అంటే మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అపర భగీరథుడనే చెప్పాలి. కియా లాంటి పరిశ్రమలు ఇక్కడికి వచ్చాయంటే మరి అది చంద్రబాబు నాయుడు గారి విజన్. మరి చంద్రబాబు నాయుడు గారికి, మరి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ప్రజలు, కార్యకర్తలు, కూటమి నాయకులందరూ కృతజ్ఞతలు చెప్పే అవకాశం వచ్చిందని ప్రజల్లోకి మేము వెళ్ళి సభ పెడుతున్నామంటే ప్రజలు కూడా చాలా ఆనందంగా ఉన్నారు. సూపర్ హిట్ సూపర్ సంబరాలు అంటున్నారు, కానీ వైసీపీ నేతలు మాత్రం సూపర్ చీట్ చేస్తున్నారు ప్రజల్ని. రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. మొత్తం చంద్రబాబు సీఎం క్షమాపణ చెప్పి అనంతపురం జిల్లా అడుగుపెట్టాలని కూడా చెప్తున్న పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారికి మాట్లాడే అర్హతే లేదు. చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడే అస్సలు అర్హత లేదు. ఎందుకంటే రైతు కష్టాలు తెలిసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. రైతు ఇక్కడ రాయలసీమలో ఎలా ఉందో, 14లో ఏ విధంగా ఉందో తెలుసు. నందమూరి తారక రామారావు గారి ఆశయాల్ని ఈరోజు నెరవేర్చిన అపర భగీరథుడు చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు రైతులకు పెద్దపీట వేసింది చంద్రబాబు నాయుడు గారు. ఈ రాయలసీమలో డ్రిప్ ఇరిగేషన్, స్ప్రింక్లర్లు కావచ్చు, మరి పనిముట్లు కావచ్చు, సబ్సిడీలో ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు. మరి గత ప్రభుత్వంలో నాణ్యతమైన కరెంటు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వలేదు. అంతకాకుండా మరి మోటార్లకు మీటర్లు బిగించాలని రైతుల్లో గుండెలు పగిలిపోయేలా బాధపడ్డారు. అంతకాకుండా జగన్ భూ చట్టం అన్నారు. ఈరోజు రైతులు గురించి, యూరియా గురించి మాట్లాడుతున్నారు. మరి ఆ రోజు ఎన్ని లక్షల మెట్రిక్ టన్నులు ఆయన 5 సంవత్సరాల్లో ఇచ్చారు. మేము ఇప్పుడు ఎన్ని మెట్రిక్ టన్నులు ఇస్తున్నాము, ఆల్రెడీ నెక్స్ట్ రూబీ సీజన్కి కూడా మేము ఎన్ని మెట్రిక్ టన్నులు ప్లాన్ చేశామనే విషయం రైతులందరికీ తెలుసు. ఉమ్మడి అనంతపురం జిల్లా అభివృద్ధికి కానీ అలాగే పరిశ్రమలు కానీ ఏవి రాబోతుంది ముఖ్యమంత్రి కోరే అవకాశం లేదనుకోవచ్చు. రాయలసీమ అభివృద్ధి జరిగిందే చంద్రబాబు నాయుడు గారి హయాంలో. చంద్రబాబు నాయుడు గారికి రాయలసీమలో ఏ చెరువు నుంచి ఏ చెరువుకు నీళ్లు పోతాయో తెలుసు, ఏ పంట ఏ భూమిలో ఏ పంట పెడతారో తెలుసు. ఈరోజు రాయలసీమ సస్యశ్యామలంగా ఉంది. పరిశ్రమలు కావచ్చు, సాగునీరు కావచ్చు, తాగునీరు కావచ్చు, హాస్టల్స్ కావచ్చు, ఈరోజు అభివృద్ధి జరిగిందే చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో. ఖచ్చితంగా అభివృద్ధి జరుగుతుంది. రాయలసీమ అభివృద్ధి చేయడం చంద్రబాబుతోనే సాధ్యమని, దీంతో పాటు రాయలసీమకు పరిశ్రమలు, కియా పరిశ్రమ తీసుకొచ్చారు. అందరి కాలంతో పాటు రైతులను కూడా మొత్తం రైతులను బాగుపడిచిందే చంద్రబాబు నాయుడు అంటూ కూడా మంత్రి సవిత చెప్తున్న పరిస్థితి. జర్నలిస్ట్ చంద్రమోహన్ రెడ్డితో జగదీష్, 10 టీవీ, అనంతపురం.